హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చాక్తో తీసుకుంటే 1 లైన్, నెక్స్ట్ అన్నీ సింపుల్గా వచ్చేస్తాయండి ఈజీగా. స్వీట్ కార్న్ వచ్చేసి మనం ఉడికించాల్సిన పని లేదండి, పచ్చివే తీసుకోవచ్చు. వడలు అయితే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడా ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. స్వీట్ కార్న్ మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, మరీ ఎక్కువ యాడ్ చేస్తే పేస్ట్లా అయిపోతాయి. కాబట్టి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అక్కడక్కడ స్వీట్ కార్న్స్ అలానే ఉన్నాయి. ఇలా ఉంటేనే బాగా క్రిస్పీగా వస్తాయండి. మరీ పేస్ట్ లాగా అయిపోతే అంత టేస్ట్ ఉండవు. సో మనం తీసుకున్న స్వీట్ కార్న్ అన్నీ కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇవి శనగపప్పు అండి, ఒక 1 అవర్ ముందు నానబెట్టేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేత్తో ప్రెస్ చేస్తే అవ్వాలి, మంచిగా నానినట్లండి. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అవి కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, అలానే 4 అల్లం ముక్కలు చిన్నవి, అవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి మీరు డైరెక్ట్గా పీసెస్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే మా పిల్లలు తినరని చెప్పేసి ఇలా పేస్ట్ లాగా చేసేస్తున్నాను. ఇవి కూడా కోర్స్గా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తాయండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కార్న్లో వాటర్ చాలా రిలీజ్ అవుతుందండి. సో మనం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. చూసినా కదా, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండి ఇంతే తీసుకోవాలని క్వాంటిటీ అయితే ఏమి ఉండదండి. మనం పిండి కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. మనం వడ వేస్తాం కదండి, ఆ వడ చేసే బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, నాకు ఇంకా రాలేదు, లూజ్గా ఉంది కొంచెం పిండి. సో అందుకని నేను ఇంకో 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేశాను. అలా మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పిండి లూజ్గా ఉంటే కనుక ఆయిల్ పీల్చేస్తుందండి. కాబట్టి కరెక్ట్గా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చూడండి, వడ షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది. అలా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, మనం హ్యాండ్తో ఇలా రౌండ్ బాల్ తీసుకొని అలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా వడ షేప్లో చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం కన్సిస్టెన్సీగా చూసుకొని తీసుకోవాలండి. పిండిలో కొంచెం లూజ్గా ఉన్నా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. అలానే మరీ గట్టిగా ఉన్నా కూడా వడలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. వేయగానే వాటిని కదిలించొద్దండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 మినిట్స్కి ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇంకా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఫ్లేమ్ వచ్చేసి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో ఉంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపలంతా అలానే పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి.
నెక్స్ట్ మిగిలిన కార్న్ కూడా ఇలానే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేయగానే అయితే తిప్పేయొద్దండి, టర్న్ చేసుకోవద్దు, విడిపోతాయి. వేయగానే ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి, కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇంకా తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటాయి. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్తో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా సూపర్ ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.